చెప్పారు. అయితే చూడండి, ఏదైనా ఊరి దగ్గరగా ఆయింట్మెంట్ రాస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఆ బాధలన్నీ మేము పడుతున్నాము. కానీ సార్ శివప్రసాద్ సార్ అనుకుంటా ఆయన మాట్లాడుతుంటే అవును కదా నిజమే, ఇవన్నిటికీ మాకు ఎవరో కాపాడే వాళ్ళు ఎవరు వచ్చారనేటువంటి ఇది మాకు కనిపించింది. 9:30లో అటెండెన్స్ అనేది చాలా ఇంకా మేము పైకే వెళ్ళాము. సార్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం మేము క్లాస్ ఎందుకంటే టైం అటెండెన్స్ అవ్వకపోతే నిజంగా వచ్చే ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంట్ యొక్క పర్పస్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ నిజంగానే మా సార్ చెప్పినట్టు ఒక మంచి మాట సీసా బాగా పదార్థం బాగా సీసా మాత్రం అదే అంటే బీచ్ ఉన్న వాళ్ళని ఏమంటాం మేము వెళ్ళి చెప్పాల్సిందే అని కండిషన్ పెట్టాను. చెప్తారు. సో మరి మాకు టీచర్స్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే స్థాయిలో వాళ్ళ యొక్క పూర్తి నైపుణ్యాలని పిల్లలకి కావాలంటే వద్దు లెటర్ మ్యారేజ్ ఆపిస్తారు. అటోనీస్ ఆటోనిస్తారు. అది కూడా మీరు నమ్మితే నమ్మితే నేను మమ్మల్ని సార్ ఆ పిఎంసీ నుంచి ఎవ్రీడే ఫోన్ జాయిన్ చేశారు. మీకు ఎవరైనా తీసారని చెప్పారా? అంటే కనీసం హ్యాపీ అబౌట్ అలా చేశారు. ఎందుకంటే నాకు ఒక గ్రేట్ వర్క్లో ఇచ్చారు. నేను జాయిన్ అయినప్పుడు అప్పుడే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్ ఎస్టీఓ సేకరించిన సహకారం. అలాగే మీరు స్టార్టింగ్లోనే చెప్పారు కదా సార్, మా యొక్క కానీ మేము ఉండేది సంగతి కాదు, మీరు నాకు ధైర్యంతో మేము అందరం ఉన్నాం. ఇక్కడ హ్యాపీయెస్ట్ మూమెంట్ మేము అందరం ఉంది. మన ఆర్థికపరమైనటువంటి బకాయిలు సాధించుకోవడం అనేది ప్రధానమైనటువంటి ఏజెండాగా తీసుకుని ఈ సంవత్సర కాలం పాటు మనం పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చేయకపోతే ఈ ప్రభుత్వం కూడా బాగానే ఉంది, మనల్ని ఎవరు అడగట్లేదు, అడగని అమ్మాయిని పెడుతుంటారు కదా, ఎవరు అడగట్లేదు కాబట్టి పర్వాలేదు కొనసాగిస్తూ ఉంటారు. అలా కాకుండా ఆల్రెడీ జరిగింది. మన ఆర్థిక కార్యదర్శులు కూడా కలిసి అమరాన్ని ఇవ్వడం జరిగింది. పోరాటానికి పిలిపించినప్పుడు మనం అందరం కదలాలి. కదలకపోతే మనం ఏమీ చేయలేం. కదలమంటే ఇక్కడ ఒక 20 మంది స్టాఫ్ ఉన్నారనుకోండి, కనీసం 1/4 అంటే ఇక్కడ క్లాస్ టెస్ట్ కాకుండా కనీసం 1/4 మందిన వచ్చినట్లయితే మనం ఈ కార్యక్రమం అనేది కూడా చేయొచ్చు. ఎన్నో పోరాటాలు 1989 వచ్చినప్పటి నుంచి అనేక పోరాటాల్లో పాల్గొన్నాం. ఈ 36 సంవత్సరాల సర్వీస్ లో చాలా పోరాటాలు చేసాం. ప్రతి పోరాటంలోనూ కూడా మనం విజయం సాధించాం. విచిత్రం ఏంటంటే బిఆర్డిఎస్ లో కూడా మనం విజయం సాధించలేదు అనుకుంటారు మీరు. మనం సాధించాం. 10 సంవత్సరాలకు ఏదో బిఆర్సీ మళ్ళీ 5 సంవత్సరాలు పెంచుకున్నాం. హెచ్ఆర్ఏ 2 శాతం పెంచుకున్నాం. క్వాంటమ్ పెంచుకున్నాం. పెన్షనర్స్ అన్ని కూడా రప్పించుకోగలిగాం. ఇవన్నీ కూడా మనం పోరాటాల ద్వారానే సాధించాం తప్ప మరొకటి కాదు. మొట్టమొదటిసారిగా జగన్ వ్యతిరేకంగా తిరగబడింది ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఉపాధ్యాయ వర్గం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మనం నీతిగా నిజాయితీగా పనిచేస్తాం. అదే నీతిగా నిజాయితీగా ఎదుటి వారిని కూడా ఏదైనా వచ్చినట్టు పోరాటం చేయగలిగినటువంటి శక్తి మనకే ఉంది తప్ప మరొకరికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా సమస్యలు ఏమంటే చెప్పండి. డిఈఓ ఆఫీస్ లో కానీ లేదా జిల్లా పరిషత్ లో కానీ ఏపీజీఎల్కి సంబంధించి ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది. అవి ఏమన్నా సరే మాకు చెప్పండి. ఇప్పుడే మా డ్రాయింగ్ మాస్టర్ ఆయన ఒక సమస్య చెప్పారు, నా అటెండెన్స్ రావట్లేదు ఇక్కడ అని చెప్పి. వెంటనే డిఈఓ ఆఫీస్ ఫోన్ చేసి ఆయన వెంటనే ఆయనకి ఇప్పుడు రేపు నుంచి ఆయన ఆటోమేటిక్ గా రెగ్యులేషన్ పెట్టారు కాబట్టి మీకు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కానీ రేపు మీకు అటెండెన్స్ చేసుకోండి. ఏ సమస్య ఉన్నా డిఈఓ ఆఫీస్ లో షేక్ సలీం మొదటిగా ప్రమోషన్ అభినందనలు తెలియజేసుకుంటూ మన మిత్రుడు ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మమ్మల్ని ప్రశ్నించేవారే ఉండకూడదనేటువంటి ధోరణితో వెళ్ళిన సందర్భంలోనే అయినప్పటికీ కూడా ఒంటెత్తి పోరాడిన సంఘాలు ఏమైనా ఉన్నాయంటే ఉపాధ్యాయ సంఘాలు. ఉపాధ్యాయ సంఘాలే రోడ్డు ఎక్కి ఎంతో కొంత ప్రశ్నించడం జరిగింది.
దానిలో భాగంగానే మనం టీఆర్పీఎస్ రోడ్లో ఎఫ్ఐఆర్లో చూపిస్తున్న దాంట్లో మెజారిటీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాని ఫలితంగానే ఆ ప్రభుత్వం మనకి కక్ష పెట్టి మనల్ని అణచివేసుకోవాలని ఆందోళన చూసాం. దానికి ప్రతిఫలం కూడా అనిపించడం చూసాం. ఇప్పుడు అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పదే అన్నాడు, తేలికొట్ట ఉపాధ్యాయ సంఘాన్ని ఉపాధ్యాయులు అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరం మన ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఉండడం జరిగింది. కానీ ఈయన గతంలో పనిచేసిన సందర్భంలో ఈయన కూడా ఉద్యోగుల పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నటువంటి సీఎం గారు. అయినప్పటికీ కూడా ఒకసారి ప్రతిపక్షంలో వెళ్ళిన తర్వాత పదే నేను మారేనని చెప్పి చెప్పడం, గత 5 ఏళ్ళలో ప్రజలతో ఆలోచించడం, గత విధి లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవడం కూడా జరిగింది. దానికి ఉదాహరణ దాదాపుగా 1 ఇయర్ కాలం, ఒక సంవత్సర కాలం పూర్తయిపోయింది ప్రభుత్వం పరిపాలన వచ్చి. ఈ సంవత్సర కాలంలో కూడా ఒక్క రోజులు కూడా ఉద్యోగం గురించి మాట్లాడిన సందర్భంగా సీఎం గారు లేదు, ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఏదన్నా సరే అధికారులు కలుసుకోండి, అధికారులతో మాట్లాడాలని చెప్పి అధికారులు